కాపర్లు గుర్రుమన్నారు. తమ గొర్రెల మందమేత కోసం అడవికి పోయే దాని భూ బకాసులు మింగేయడం వారికి మింగుడు పడలేదు. దీంతో రెవెన్యూ మరియు పోలీసు అధికారులను ఆశ్రయించి నెల రోజులు అవుతున్నా వారికి న్యాయం జరగలేదు. అడవికి వెళ్లే మార్గం కనిపించలేదు. ఈ నేపథ్యంలో వినూత్న రీతిలో గొర్రెల మంద ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఒక్కసారిగా తమ గొర్రెల మందని ఎంఆర్ఓ కార్యాలయంలో వదిలేశారు. ఈ కారణంగా ఎంఆర్ఓ కార్యాలయం కాస్త పశువుల సంతను తలపించింది. అనంతపురం జిల్లా రోళ్ల మండలం బీజీపల్లి పంచాయతీలోని జీజీహట్టి గ్రామంలో గొర్రెలు పశువుల మేత కోసం అడవిలోకి వెళ్లే దారిని కొంతమంది గ్రామస్తులు ఆక్రమించి వాటిని సాగు చేస్తూ చుట్టూ కంచె వేశారు. దీంతో పశువులు మేత కోసం అడవిలోకి వెళ్లే దారి లేకుండా పోయింది. ఇదే విషయమై గొర్రెల కాపరులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తో పాటు పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆక్రమణకు గురైన భూమి ప్రభుత్వానిదే అని తేల్చేశారు. ఇకపోతే అడవిలోకి వెళ్లడానికి దారి కోసం 20 అడుగుల భూమిని వదిలేలా తీర్మానం చేసి ఆ తర్వాత మిన్నకుండిపోయారు. నెల రోజులైనా అధికారుల తీర్మానం అమలులోకి రాకపోవడంతో కొన్ని గొర్రెలు మేతలేక చనిపోయాయి. దీంతో గొర్రెల కాపరుల్లో ఆందోళన మొదలైంది. అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ తమ గ్రామం నుంచి రోళ్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 5,000 గొర్రెలతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యం కావాలి కావాలి రాజకీయ స్వార్థం రాజకీయ స్వార్థం కావాలి కావాలి అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం. గత 40 రోజులుగా రోళ్ల మండలం బీజీహళ్లి పంచాయతీ జీజీహట్టి గ్రామంలో పశువులు గొర్రెలు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, మేకలు ఇత్యాది పశువులన్నీ కూడా మేత లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. గ్రామంలో అడవికి పోయే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో కొంతమంది గ్రామస్తులు అడవిలోకి పోకుండా భూమిని చదును చేసుకుని పంటలు పెట్టుకోవడం జరిగింది. అంతవరకు పక్కనే ఉన్నటువంటి చెరువులో మేతకు పోయేవి గొర్రెలు, మేకలు, బర్రెలన్నీ. మొన్న ఒక నెల క్రితం పడినటువంటి వర్షాలకు చెరువు నిండిపోయి నీళ్లు రావడం జరిగింది. మరి అప్పుడు వాళ్ళకి మేతకు పోవాలంటే పశువులకు అడవి ఒక్కటే మార్గం. మరి అడవిలోకి పోకుండా వీళ్ళు పంట పెట్టి కంచె వేసి ఎవరిని రానికుండా చేయడం జరిగింది. మరి ఈ సమస్య తీవ్రతరం అయ్యే కొద్దీ గ్రామస్తులు మా దగ్గరకు వచ్చి సంప్రదించగా మేము రోళ్ల మండల తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని ఇత్యాది అధికారులందరినీ న్యాయం చేయమని అడగడం జరిగింది. వారు ఖచ్చితంగా న్యాయం చేస్తాం త్వరలోనే మీకు అని చెప్పి ఒక 2 రోజుల తర్వాత సంబంధిత అధికారులను ఆర్ఏ గారిని కానివ్వండి, విఆర్ఓని కానివ్వండి, నౌకర్లను, పోలీసులను ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. మరి వాళ్ళంతా పరిశీలించిన తర్వాత గ్రామస్తులదే న్యాయం, అది తప్పకుండా మీకు దారి వదలాలి, ఇదంతా కూడా గవర్నమెంట్ భూమి, ఇది ఎవరికి పట్టా కాబడలేదని చెప్పేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి రావడం జరిగింది. మరుసటి దినం తహసీల్దార్ గారు, మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు అందరూ కూడా అక్కడికి వచ్చి ఒక 20 అడుగులు దారి చూపి అడవి వరకు రాళ్లు కూడా పాతడం జరిగింది. ఒక 2 రోజుల్లో మీకు జేసీబీలు తెప్పించి చదును చేపించి మీకు దారి ఇస్తాం, దయచేసి ఓపిక పట్టండి అని గత 30 రోజుల క్రితం తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. కాకపోతే మనుషులైతే వినగలం, ఏమైనా చేయగలం, మూగ జీవాలకు మాట్లాడేది రాదు. మేత లేకుండా రోజుకు 4-5 గొర్రెలు చనిపోవడం జరిగింది, గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి. మరి దీన్ని మళ్ళా అధికారులు దృష్టికి తీసుకురాగా ఈ రోజు రేపని ఇలాగే ఒక 30 రోజులు కాలాతీతం చేయడం జరిగింది. మరి మొన్న గత గురువారం మేము వచ్చి మళ్లీ తహసీల్దార్ గారిని సంప్రదించగా అన్యాయ న్యాయం అయితే మీ పక్కనే ఉంది, కాకపోతే మేమేం చేయలేం, ఇది నాకు చాలా ఒత్తిడి ఉంది, దయచేసి మీరు, నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి రాస్తాను, వాళ్ళు గైడ్ లైన్స్ బట్టి నేను చేస్తానని చెప్పడంతో మేము ఈ రోజు జీజీహట్టి గ్రామస్తులందరితో గొర్రెలతో మేకలతో కలిసి తహసీల్దార్ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి మండల ప్రాంతంలో రైతులకు, నాయకులకు, విలేకరులకు అందరూ కూడా మా హృత్పూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మార్గ మధ్యంలోనే మమ్మల్ని అడ్డగించడం జరిగింది.